నమస్తే, వెల్కమ్ టు శ్వేత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్షాల డిపాజిట్ల గళ్లంతే మా లక్ష్యం. అసెంబ్లీ ఎన్నికల్లో చేపట్టవలసిన ప్రచారంపై చర్చించిన బీఆర్ఎస్ నాయకులు. భారీ మెజార్టీతో మరోసారి మంత్రి గంగులను గెలిపించుకుంటామన్న మేయర్ సునీల్ రావు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా మిలాదున్ నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకున్న ముస్లిం మైనార్టీలు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వసంతం పూర్తి చేసుకున్న పొన్నం అనిల్ కేకును కట్ చేసి సంబరాలు. కరీంనగర్ గ్రంథాలయాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేస్తానని వెల్లడి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ గుబాళింపు. 4వ విజయంపై కన్నేసిన మంత్రి గంగుల గెలుపు నల్లేరుపై నడికేనంటున్న సర్వేలు. అక్టోబర్లోనే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని, షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లోనే ఎన్నికలు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల యుద్ధానికి రెడీ అవుతున్నారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల గెలుపు నల్లేరుపై నడికేనని సర్వేలు చెప్తున్నప్పటికీ ఎక్కడా కూడా నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రతిపక్షాల డిపాజిట్లు గళ్లంతు చేసి మంత్రి గంగులను 4వ అసెంబ్లీకి పంపించేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. షెడ్యూల్ ప్రకారం ఈ డిసెంబర్లోనే ఎన్నికలు జరగవలసి ఉంది. అయితే రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందని, ఏప్రిల్ కానీ మే నెలలో కానీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. దీంతో పార్టీలన్నీ గత కొంతకాలంగా స్తబ్దుగా మారాయి. అయితే ఈ ఊహాగానాలకు చెక్ పెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ నిర్వహణ కోసం తన స్పీడ్ను పెంచింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు అక్టోబర్ 3వ తేదీ నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. దీంతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అక్టోబర్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్లో ఎన్నికలు జరుగుతాయని జోరుగా ప్రచారం జరుగుతుండటంతో కరీంనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తమయ్యాయి. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల డిపాజిట్లను కొల్లగొట్టేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు మంత్రి గారి మీ సేవా కార్యాలయంలో ఎన్నికల కోసం చేపట్టవలసిన వ్యూహాలపై బీఆర్ఎస్ నాయకులు సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరు కాగా నియోజకవర్గంలో నేతలు హాజరై ప్రచారం వేళ తీసుకోవలసిన చర్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రధానంగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లడంతో పాటు మంత్రి గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధిని వివరించాలని నిర్ణయించారు. అంతేకాకుండా డివిజన్ల వారీగా చేపట్టవలసిన ప్రచారం, అటు గ్రామాల వారీగా ప్రజల్లోకి వెళ్లవలసిన అంశాలపై డిస్కస్ చేశారు. అయితే కరీంనగర్ అభివృద్ధి కేవలం మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్లతోనే సాధ్యపడుతుందన్నారు మేయర్ సునీల్ రావు. మంత్రి గంగులను ఎమ్మెల్యేగా, బోయినపల్లి వినోద్ కుమార్ను ఎంపీగా గెలిపించుకొని కరీంనగర్ను మరింత అభివృద్ధి చేసుకుంటామన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి గంగుల గెలుపు నల్లేరుపై నడికేనని సర్వేలు చెప్తున్నాయని, కానీ మా దృష్టంతా ప్రతిపక్షాల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తామన్నారు. కరీంనగర్ అభివృద్ధి ఇలానే కొనసాగాలంటే ఎమ్మెల్యేగా మంత్రి గంగులను, ఎంపీగా బోయినపల్లి వినోద్ కుమార్లను గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేణి మధు, జిల్లా లైబ్రరీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, జిల్లా కోఆప్షన్ మెంబర్ సాబిర్ బాషా, రూరల్ మండలం ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు కాసారప్ శ్రీనివాస్, రూరల్ మండలం అధ్యక్షులు పెండ్యాల సాంసుందరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ కోఆప్షన్ మెంబర్ జమలుద్దీన్, మాజీ ఎంపీపీ వాసాల రమేష్, బీఆర్ఎస్ నాయకులు పిట్టల రవీందర్, పిల్లి మహేష్, దూర్సేడు ఉప సర్పంచ్ సింకిశాల సంపత్రావు, మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ చువాడి రాజేశ్వరరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కర్ర రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మిలాదున్ నబీ పండుగ వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీలు భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలోని హుస్సేనీపురం నుంచి ప్రారంభమై తెలంగాణ చౌక్ టవర్ సర్కిల్ మీదుగా
కరీముల్లా షా దర్గా వరకు చేరుకుంది. ప్రార్థనలు చదువుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా టౌన్ ఏసీపీ నరేందర్ను ముస్లిం మత పెద్దలు ఆశీర్వదించారు. మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తగు చర్యలు తీసుకున్నారు. పోలీస్ బందోబస్తు నడుమ ర్యాలీ కొనసాగింది. హాజరైన ప్రతి ఒక్కరికి మర్కజీ మిలాద్ కమిటీ ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు. సిల్వర్ జూబ్లీ సందర్భంగా భారీ ర్యాలీ చేపట్టామని తెలిపారు. జ్యోతిబా పూలే మైదానంలో సభ నిర్వహించబోతున్నామని చెప్పారు. ముస్లిం మైనార్టీలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీలు, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. आमद रसूल सबको मुबारकबाद देते हुए मरकज़ी मिलाद कमेटी की जानिब से सदर सैयद खालिद मोहिउद्दीन फरीद बाबा जामे उल उलूम गौसल रिफाया खालिद गुलशन बम्बई स्कूल अब तमामी हज़रात का शुक्रिया अदा करता हूँ कि आप लोग अपना कीमती वक्त देके इस जुलूस में मोहम्मदी सल्लल्लाहु अलैहि वसल्लम में हाज़िरी दिए। और आज शाम ठीक 9 बजे सर्कस ग्राउंड में अजीम व शान जलसा 25 सालाना सिल्वर जुबली मनाया जा रहा है। आप तमामी हजरात से गुजारिश करता हूँ कि ज़्यादा से ज़्यादा तादाद में शिरकत फरमा कर सवाब दारन हासिल करें। जुलूस मुबारक की सिल्वर जुबली मना रहे हैं। मरकज़ी मिलाद कमेटी बनने के बाद ये 25वां जुलूस है। हम सारे हजरात का जितने भी जो है अपने कीमती वक्त निकाल कर इस जुलूस में शिरकत किए हैं, सबका फर्दन नाम से शुक्रिया अदा करता हूँ। और ठीक शाम में 9 बजे सर्कस ग्राउंड पर एक अजीमुशान जलसा जो करीमनगर की तारीख का जलसा रहेगा इंशाअल्लाह। आप सबको शिरकत की दावत देता हूँ। आज जश्न मिलादुन नबी 25वां सालगिरह मनाया जा रहा है करीमनगर में। हुसैनी पूरे से हर साल की तरह इस साल भी बहुत भारी तारीख में रैली निकाल चुके हैं। अल्हम्दुलिल्लाह इसमें जितने भी लोग शिरकत कर रहे हैं मैं उनको नाम से दुआ कर देता हूँ कि ये आज बहुत ही आलिशान जलसा गुजर रहा है। इंशाअल्लाह आने वाले दिनों में भी इसी तरह से गुजरेगा। మంత్రి గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు కొత్తపల్లి మండల బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలుగా గుగులోతు దివ్య నియమిస్తూ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. నియామక పత్రాన్ని కరీంనగర్ రూరల్ మండలం పార్టీ అధ్యక్షుడు కాసారం శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని అందజేశారు. అయితే తనపై నమ్మకం ఉంచి కొత్తపల్లి మండల బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలుగా నియమించడం పట్ల మంత్రి గంగుల కమలాకర్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు జీవీకి గుగులోతు దివ్య కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లోపు కొత్తపల్లి మండలంలో బీఆర్ఎస్ మహిళా విభాగాన్ని బలోపేతం చేసి మంత్రి గంగుల కమలాకర్ను 4వసారి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొడ్డవేణి మధు, జెడ్పీ కోఆప్షన్ సాబిర్ బాషా, బీఆర్ఎస్ నాయకులు పిట్టెల రవీందర్, పిల్లి మహేష్, యువ నాయకులు పిట్టెల విష్ణు తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పొన్నం అనిల్ తొలి వసంతం దిగ్విజయంగా పూర్తి చేసుకుని ద్వితీయ వసంతంలోకి అడుగిడారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయంలో సంబురాలను నిర్వహించారు. లైబ్రరీలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైబ్రరీ ఉద్యోగులు, బీఆర్ఎస్ నాయకులు చైర్మన్ పొన్నం అనిల్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పొన్నం అనిల్తో పాటు లైబ్రరీ సెక్రటరీ సరిత, బీఆర్ఎస్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం అనిల్ సంవత్సరం కాలం పాటు తాను చేసిన అభివృద్ధిని వివరించారు. ఒక విద్యార్థి నేతగా నన్ను కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నియమించినందుకు వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మమ్మల్ని నియమించి ఈరోజు సంవత్సరం పూర్తి కావస్తున్న సమయంలో ఈ సంవత్సర కాలంలో 33 జిల్లాల్లో ఎక్కడా లేని విధంగా కరీంనగర్లో బ్రహ్మాండంగా ఇదే విద్యార్థుల కోసం శక్తి మేరకు మనం పనిచేయాలో అంత మేరకు చేసే ప్రయత్నం చేసినాం. దానికి మేము వచ్చినప్పటి నుండి మా వెన్నంటి ఉండి మాకు ప్రతి విషయంలో సహకరిస్తున్న మా జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ గారు అనిశెట్టి సరిత మేడం గారు, అదేవిధంగా మా స్టాఫ్ మొత్తం కూడా జిల్లా గ్రంథాలయంలో వివిధ శాఖా గ్రంథాలయాల్లో స్టాఫ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా పని వేళలతో సంబంధం లేకుండా ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయాలన్నా ఆ పని చేస్తూ ఈరోజు ఇంత గొప్ప పేరును కరీంనగర్ జిల్లా గ్రంథాలయానికి తీసుకొచ్చిన మా సిబ్బందికి అందరూ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కరీంనగర్ జిల్లా గ్రంథాలయం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే నెంబర్ 1 జిల్లా గ్రంథాలయంగా వెలుగొందుతుంది. ఈ మధ్యనే ఇక్కడికి విచ్చేసినటువంటి యువ నాయకులు
యూత్ ఐకాన్ కేటీఆర్ గారు కూడా వచ్చినప్పుడు చెప్పిన సందర్భం. అంటే ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఇంత గొప్పగా ముందుకు పోతున్నటువంటి మాకు సహకరిస్తున్నటువంటి మా సిబ్బందితో పాటు మీడియా మిత్రులు, అదేవిధంగా మాకు రాజకీయ సపోర్ట్ని ఇస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారికి, బోయినపల్లి వినోద్ కుమార్ గారికి, కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, పాలకవర్గం పూర్తి స్థాయిలో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ తిరస్కరించారని మహమ్మద్ ఆలీ అన్నారు. ఇక నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ తమిళిసై ఎలాంటి కారణాలు తెలపకుండా తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా అవినీతిపై పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సమాజ సేవ చేస్తున్నానని చెప్పారు. గతంలో భగవద్గీత ఉపన్యాస కళాకారుడిగా ఎంపికయ్యానని గుర్తు చేశారు. 1991లో బార్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశానని చెప్పారు. మొదట తిరస్కరించినప్పటికీ మరోమారు దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. రాజకీయ నాయకుల పేర్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. అవినీతిని అంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. న్యాయవాదుల్లో నేను కొనసాగలేకపోయినా నేను అవినీతి పైన పోరాటం చేస్తూ ఇప్పటి వరకు యాజ్ అండ్ టుడే వరకు కూడా అవినీతితో పోరాటం చేస్తూ ఉన్నాను. వితౌట్ ఎక్స్పెక్టింగ్ రివార్డ్, ఎలాంటి కర్మఫల ఆశయాలు లేకుండా నేను పోరాటం చేస్తూ ఉన్నాను. అందులో కూడా నేను భగవద్గీత ఉపన్యాస కళాకారుడిగా 2023లో గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాబడినటువంటి వ్యక్తుల్లో నేను ఒకని. తర్వాత 1991లో నేను బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో నమోదైనటువంటి వ్యక్తిని. ఇప్పుడు నేను ప్రస్తుతానికి సమాజ సేవ చేస్తూ నేను గవర్నర్ కోటా నామినేషన్ ఎమ్మెల్సీ అండర్ గవర్నర్ కోటాలో నేను అప్లికేషన్ పెట్టుకోవడం జరిగినప్పటికీ మొదలు రిజెక్ట్ చేసినప్పటికీ మళ్ళీ వెనకసారి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. మెప్మా ఆర్పీలకు వేతనాలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం పెంచడాన్ని స్వాగతిస్తూ మంత్రిలో ఆర్పీలు సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు అన్ని వర్గాల వారికి అన్ని డిపార్ట్మెంట్స్కు మరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరికీ కూడా గౌరవ వేతనాలు పెంచి ఈరోజు మరి ముఖ్యమంత్రి వర్యులు ఒక పెద్ద తండ్రిగా పెద్ద అన్నగా కీలక పాత్ర పోషిస్తున్నది మనం చూస్తూనే ఉన్నాము. మరి ఆర్పీలు అనంటే మహిళా సోదరుమణులందరికీ కూడా ఒక దిక్సూచి లాంటి వారు. వీరందరూ కూడా పొదుపు డబ్బులను ఇంకా పొదుపు చేపిస్తూ మరి బ్యాంకు ద్వారా మహిళా సోదరుమణులకు మధ్యన అనుసంధానం ఉంటూ వారికి కావలసిన లోన్లను ఇప్పించట్లో కూడా కీలక పాత్ర వహిస్తున్న మా మహిళా సోదరుమణులు ఆర్పీలు నిజంగా వారి కష్టాన్ని గుర్తించి ఈరోజు గౌరవ కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడడంతో 2000 రూపాయలు మరి పెంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్య వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు. వైద్యం అందక నిరుపేద ప్రజలు ఇబ్బందులు పడవద్దనే ఉద్దేశంతోనే గులాబీ ప్రభుత్వం లక్ష్యమని ఆ దిశగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డితో కలిసి జనగామ శరత్రావు మీడియాతో మాట్లాడారు. ముస్తాబాద్ మండలానికి 30 పడకల ఆసుపత్రి 10,70,00,000 మంజూరు చేస్తూ జీవో విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో విద్య వైద్యంతో పాటు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తున్న ఘనత సీఎం కేసీఆర్తేనన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆసుపత్రిలో అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్త నందు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ఆసుపత్రులు అవగాహన ర్యాలీలు చేపట్టాయి. ఈ మేరకు నగరంలోని మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం 2 కిలోమీటర్ల వాక్థాన్ నిర్వహించారు. ప్రముఖ సినీ కళాకారుడు బిత్తిరి సత్తి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. రెడ్ కలర్ బెలూన్లను గాల్లోకి వదిలిన అనంతరం ర్యాలీ చేపట్టారు. మెడికవర్ ఆసుపత్రి నుంచి కోర్టు చౌరస్తా తెలంగాణ చౌక్ మీదుగా తిరిగి ఆసుపత్రి వరకు ర్యాలీ కొనసాగింది. గత 10 సంవత్సరాలుగా మెడికవర్ ఆసుపత్రి వైద్యులు విశిష్ట సేవలు అందిస్తున్నారని ఆసుపత్రి ప్రతినిధులు అన్నారు. ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో బిత్తిరి సత్తితో పాటు మెడికవర్ ఆసుపత్రి కార్డియాలజిస్ట్ కిరణ్, సదాశివ్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. మేయర్ సునీల్ రావు పుట్టినరోజు సందర్భంగా పాటల సిటీని రూపొందించారు. రాష్ట్ర కేసీఆర్ యువసేన ఉపాధ్యక్షుడు కరీం ఆధ్వర్యంలో తయారు చేసిన సీడీని మేయర్ సునీల్ రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. నగరంలోని మేయర్ క్యాంప్ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. మేయర్పై తనకున్న అభిమానాన్ని చాటుకునేందుకు పాటల సీడీని తయారు చేశామని కరీం అన్నారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, అపర్ణ దంపతులు, రాష్ట్ర కేసీఆర్ యువసేన ఉపాధ్యక్షుడు కరీం, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రైవేటు ఆసుపత్రులు అవగాహన కార్యక్రమాలను చేపట్టాయి. నగరంలోని సన్షైన్ హాస్పిటల్ ఆవరణలో పండ్లు, బిస్కెట్స్ను పంపిణీ చేశారు. ప్రపంచంలోని ప్రజలందరికీ గుండె జబ్బులపై అవగాహన కల్పించేందుకు వరల్డ్ హార్ట్స్ డే జరుపుకుంటున్నామని ప్రముఖ వైద్యుడు వినోద్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తపోటు, షుగర్, బ్లడ్ కొలెస్ట్రాల్ లాంటి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. బీపీ, షుగర్ అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సన్షైన్ ఆసుపత్రి వైద్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్ చేసుకుంటాము. దీనికి రీజన్ వచ్చేసేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా గుండె జబ్బుల మీద అవగాహన కల్పించడం కోసం. మీకు అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులు పెరిగిపోతూనే ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి ప్రతి సంవత్సరం దాదాపు 2 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బులతో చనిపోతున్నారు. అందులో ఒక 20 నుంచి 30 లక్షల వరకు భారతదేశంలోనే ఉన్నారు. భారతదేశంలో రాను గుండె జబ్బులు యంగ్ వాళ్ళకి కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీన్ని నివారించడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా గుండె జబ్బుల మీద అవగాహన పెంచడం కోసం సెప్టెంబర్ 29ని వరల్డ్ హార్ట్ డేగా ప్రపంచ హృదయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్ మానవ జాతికి ఆదర్శనీయమని సన్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసిఫ్ అన్నారు. మహనీయ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని మిలాదున్ నబీ సందర్భంగా నగరంలో సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కొనసాగింది. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు, ఆటంకాలకు తావు లేకుండా క్యూ పద్ధతిలో క్రమశిక్షణతో ఆదర్శవంతంగా కొనసాగింది. పాత బజార్లోని జామా మసీద్ నుంచి 2 వరుసల క్యూలో నిలబడి ఆకుపచ్చ జెండాలు చేతబూని భక్తి గీతాలు, నాత్, హంద్ ఆలపిస్తూ సందడి చేశారు. జామా మస్జిద్లో సయ్యద్ నజీముద్దీన్ ఖాద్రీ ఆధ్వర్యంలో భోజన వితరణ గావించారు. కార్యక్రమంలో మౌలానా ఖయ్యూమ్ జియాయి, మౌలానా అబ్దుల్ కలాం మిస్బహీ, సయ్యద్ రియాజుద్దీన్, సయ్యద్ అబ్బాస్ హుసేన్, సయ్యద్ మన్సూర్ తవకళి, అబ్దుల్ కరీం జాయద్, సోహెల్ రజ్వీ, యూసిఫ్ బేగ్, ఆయిబ్ ఖాన్, సయ్యద్ ఫసియుద్దీన్, సయ్యద్ సద్రుద్దీన్ ఖాద్రీ, తల్లత్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చిన్నిటి నాగేంద్ర ఆధ్వర్యంలో ఎక్స్పో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో కేబీఆర్ కన్వెన్షన్ హాల్లో 3 రోజుల పాటు జాతీయ స్థాయిలో ఫోటోగ్రఫీ వర్క్షాప్ నిర్వహించనున్నారని తెలిపారు. వర్క్షాప్లో ఫోటోగ్రాఫర్లకు మెలకువలు నేర్పిస్తారని తెలిపారు. ఆసక్తి గల వారు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు కేదార్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవి, ముఖ్య సలహాదారుడు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, కోశాధికారి పవన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సందీప్, మండల అధ్యక్షుడు నాగేంద్ర, గణేష్, రవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పక్షాన ఈరోజు ప్రతి మండలమును పోస్టర్ ఆవిష్కరణ కొరకు తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జమ్మికుంట మండలంలో వారి అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్థానిక జమ్మికుంట మరి సాయి గార్డెన్స్లో ఈ యొక్క గోడ ప్రతులను ఆవిష్కరించడం జరిగింది. 6, 7, 8 తేదీలలో హైదరాబాద్లో జరిగే కేబీఆర్ ఫంక్షన్ హాల్లో జరిగినటువంటి ఎక్స్పోకు అందరూ తమ వంతు విధిగా ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్, ప్రతి ఫోటోగ్రాఫర్ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆధునికతమైనటువంటి సాంకేతికమైనటువంటి పరిజ్ఞానాన్ని నేర్చుకుంటూ క్లాసులు కూడా ఉన్నాయి. క్లాసులు కూడా విని వారి యొక్క సాంకేతికమైన జ్ఞానాన్ని పెంచుకోవాలి. అలాగే ప్రతి ఎక్విప్మెంట్స్ పరిపక్వత గలటువంటి కెమెరాస్ ఉంటాయి, అధునాతమైన కెమెరాస్ ఉంటాయి.
పెద్దపల్లి జిల్లా మంత్రిలో చాంద్రాయణ గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. మంత్రి వడ్లవాడలో గజానన మండలి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం గణపతిని ప్రతిష్ఠించారు. నవరాత్రుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించి 10వ రోజున గంగమ్మ ఒడికి చేర్చారు. అయితే గణపయ్య నిమజ్జనాన్ని వినూత్నంగా నిర్వహించాలని భావించిన నిర్వాహకులు ప్రపంచంలోనే భారత శాస్త్రజ్ఞులను అగ్రస్థానంలో నిలిపిన చాంద్రాయన్ మాదిరిగా శోభయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడువుగా చాంద్రాయన్ 3 మోడల్గా వాహనాన్ని సుందరంగా తీర్చిదిద్ది అందులో గణపయ్యను ఉంచి శోభయాత్రను నిర్వహించారు. అయితే చాంద్రాయన్ గణపయ్య శోభయాత్రను వీక్షించేందుకు స్థానికులు ఆసక్తిని కనబర్చారు. కరీంనగర్ గడ్డపై మరోసారి విజయ కేతనం ఎగరవేసే దిశగా మంత్రి గంగుల కమలాకర్ వడివడిగా అడుగులేస్తున్నారు. ఓటమి అంటూ ఎరగని నేతగా ఉన్న మంత్రి గంగులకు మరోసారి గెలిచిరా అంటూ సీఎం కేసీఆర్ 3వసారి టికెట్ కట్టబెట్టగా 4వసారి కరీంనగర్ గడ్డపై తిరుగులేని మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. వ్యక్తిగతంగా మంత్రి గంగుల మంచితనం, అభివృద్ధి, సంక్షేమ పథకాలే గంగులకు ప్లస్ పాయింట్ కనిపిస్తుంటే కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు మరోసారి అభివృద్ధి ప్రదాత గంగులను గెలిపించేందుకు సిద్ధమైన వైనమే నేటి స్పెషల్. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం మరోసారి సరికొత్త రికార్డును నెలకొల్పేందుకు వేదికగా మారింది. మరోసారి గెలిచారా భీమా అంటూ సీఎం కేసీఆర్ కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించగా, ఇక కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా మరోసారి కరీంనగర్ గడ్డపై గెలిచి 4వసారి అసెంబ్లీలో అడుగుపెట్టి సరికొత్త చరిత్రను లిఖించేందుకు మంత్రి గంగుల సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై అన్ని రాజకీయ పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తూ సర్వేలపైనే ఆధారపడి ఏజెన్సీలకు బాధ్యతలను అప్పగిస్తున్నాయి. ఇప్పటికే పలు ఏజెన్సీలు రంగంలోకి దిగి వివిధ రూపాల్లో సర్వేలు నిర్వహించగా మరికొన్ని ఏజెన్సీల సర్వేలు కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా, ఫోన్ల ద్వారా కూడా ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ మాత్రం గెలుపు జోష్తో దూకుడుగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే 115 మందితో తొలి జాబితాను విడుదల చేసిన సీఎం కేసీఆర్ కొన్ని మార్పులు మినహా సిట్టింగ్లకే మరోసారి అవకాశం ఇచ్చారు. ఇక సర్వేల్లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ వైపేనని వస్తున్న సర్వేలతో మంత్రి గంగుల శిబిరంలో జోష్ను కలిగిస్తున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులన్నీ ఏకతాటిపై నిలవడం, ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్, బీజేపీ నుంచి గట్టి పోటీ లేకపోవడంతో గంగుల గెలుపు నల్లేరుపై నడకలా సాగుతుంది. వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించిన మంత్రి గంగుల కమలాకర్ వరుసగా 4వసారి విజయకేతనం ఎగరవేసి సరికొత్త రికార్డును సృష్టించాలని ఒవ్విళ్లూరుతున్నారు. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 300 కాపు సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండడం, ముస్లిం మైనార్టీలు సైతం గతంలో మాదిరిగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉండడంతో మరింత కలిసి వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. రాజకీయం అరంగేట్రం చేసిన నాటి నుంచి నేటి వరకు ఓటమి ఎరగని నేతగా మంత్రి గంగుల కమలాకర్ ప్రస్తావన అప్రతిహాతంగా కొనసాగుతుంది. 2000 సంవత్సరంలో కౌన్సిలర్గా మున్సిపల్లో అడుగుపెట్టిన గంగుల 2005లో కార్పొరేటర్గా నగరపాలక సంస్థలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2009లో ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ ఉద్యమ టీఆర్ఎస్లో చేరి తెలంగాణ పోరులో భాగమయ్యారు. 2014 తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయాలతో కరీంనగర్ గడ్డపై సరికొత్త చరిత్రను లిఖించారు. సీఎం కేసీఆర్ క్యాబినెట్లో కీలక మంత్రిగా చోటును సంపాదించారు. నియోజకవర్గంలోని గ్రామాన తనకంటూ ప్రత్యేకమైన అనుచర గణాన్ని ఏర్పాటు చేస్తున్న గంగుల వ్యక్తిగత సంబంధాలతో నియోజకవర్గంలో తిరుగులేని నేతగా మారారు. ఎన్నికల సమయంలో తప్ప మిగతా సమయాల్లో రాజకీయాల జోలికి పోకుండా అభివృద్ధి కార్యక్రమాలకి ప్రాధాన్యతనిస్తుండడం మంత్రి గంగులకు మరింతగా కలిసి వచ్చింది. దీంతో 2023 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి 4వసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు మంత్రి గంగులకు సానుకూలంగా నిలుస్తున్నారు.
అంతేకాకుండా రైతు బంధు, దళిత బంధు, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళలకు పింఛన్లు, వికలాంగులకు పింఛన్లు, రైతు రుణమాఫీ, బీసీ కుల వృత్తులకు చేయూత, గృహలక్ష్మి పథకం తదితర సంక్షేమ కార్యక్రమాలతో లబ్ధి పొందుతున్న వారు బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. 2014 ఆగస్టు మాసంలో సీఎం కేసీఆర్ తన తొలి పర్యటన కరీంనగర్ నుంచి ప్రారంభించిన నేపథ్యంలో అనేక కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. కరీంనగర్ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్ బ్రిడ్జ్, బాణేర్ రివర్ ఫ్రంట్లను చేపట్టారు. ఇందులో ఇప్పటి వరకు కేబుల్ బ్రిడ్జ్ అందుబాటులోకి రాగా మానేరు రివర్ ఫ్రంట్ సైతం త్వరలోనే అందుబాటులోకి వచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. ఉన్నత చదువులు చదువుకున్న ఇక్కడి యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఇక్కడే ఉపాధి పొందేలా ఐటీ టవర్ను ఏర్పాటు చేశారు. స్మార్ట్ సిటీ పథకం కింద కరీంనగర్ కార్పొరేషన్కు వందలాది కోట్ల రూపాయలు మంజూరీ కావడం నగర అభివృద్ధికి కలిసి వచ్చింది. ఈ నిధులతో నగరంలోని 60 డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, ప్రధాన కూడళ్ల ఆధునీకరణ, కరీంనగర్ వాసులు ప్రశాంత వాతావరణంలో నివసించేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి కార్యక్రమాలను చేపట్టారు. కరీంనగర్ వాసులకు తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం ఇక్కడే కలిగేలా టీటీడీ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అంతేకాకుండా కరీంనగర్లో ఇప్పటికే 2 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నప్పటికీ వాటిని కాదని 3వదైన ప్రభుత్వ మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేశారు. గతంలో ఎన్నడూ ఊహించని ప్రగతి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతుండడం గంగులకు మరింత కలిసి వస్తుందని చెప్తున్నారు. కరీంనగర్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మంత్రి గంగుల కమలాకర్ను 4వసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామంటున్నారు కరీంనగర్ నియోజకవర్గ ప్రజలు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ ఓటు గంగులకే వేసి మరోసారి అసెంబ్లీకి పంపిస్తామంటున్నారు. ఇప్పటికే కొత్తపల్లి మండలం బద్దిపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేగా మంత్రి గంగుల కమలాకర్ను 4వసారి గెలిపించుకుంటామంటూ యాదాద్రిలో ప్రమాణం చేశారు. గంగుల మనకు ఎమ్మెల్యే కావడం, మంత్రిగా అవకాశం రావడం అదృష్టమని, మళ్లీ తిరిగి ఆయన్ని తిరిగిలేని మెజార్టీతో గెలిపించుకుంటామంటూ ప్రతినబూనారు. మొత్తం బద్దిపల్లి గ్రామంలోని ఓట్లన్నీ మా కమలాకర్ అన్నకేనంటూ తీర్మానం చేశారు. ప్రస్తుతం బద్దిపల్లి గ్రామస్తులు చేసిన ప్రమాణానికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ నియోజకవర్గంలో తిరుగులేని గులాబీ హవా కనిపిస్తుండడంతో బీఆర్ఎస్లో సరికొత్త జోష్ నెలకొంది. కమలాకర్ అన్న గెలుపు నల్లేరుపై నడిగేనని, కానీ తాము మెజార్టీపై కన్నేసామంటున్నారు బీఆర్ఎస్ సైనికులు. ప్రతిపక్ష డిపాజిట్లు గల్లంతు చేసి కమలాకర్ అన్నను గెలిపించుకుంటామంటున్నారు. కరీంనగర్ అభివృద్ధి ప్రదాత, మోటమెరగని నేత మంత్రి గంగుల మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధించి 4వసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ చెప్దాం. శ్వేత న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతిపక్షాల డిపాజిట్ల గళ్లంతే మా లక్ష్యం. అసెంబ్లీ ఎన్నికల్లో చేపట్టవలసిన ప్రచారంపై చర్చించిన బీఆర్ఎస్ నాయకులు. భారీ మెజార్టీతో మరోసారి మంత్రి గంగులను గెలిపించుకుంటామన్న మేయర్ సునీల్ రావు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా మిలాదున్ నబీ మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకున్న ముస్లిం మైనార్టీలు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వసంతం పూర్తి చేసుకున్న పొన్నం అనిల్ కేకును కట్ చేసి సంబరాలు. కరీంనగర్ గ్రంథాలయాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేస్తానని వెల్లడి. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో గులాబీ గుబాళింపు. 4వసారి విజయంపై కన్నేసిన మంత్రి గంగుల గెలుపు నల్లేరుపై నడికేనంటున్న సర్వేలు. ఇవి ఇప్పటివరకున్న శ్వేత న్యూస్. నమస్తే.